పరిశుద్ధాత్మ నామములో కృపా కనికరము సమాధానము ప్రేమ దేవాతి దేవుడు మనందరి పట్ల సమృద్ధిగా కుమ్మరించును గాక. గతించిన కాలం అంతా దేవాతి దేవుడు మనం భద్రపరిచేందుకు రెండు చేతుల పైకెత్తి కళ్ళమెత్తి స్వరం ఎత్తి చేతులెత్తి మరొకసారి గట్టిగా మరొకసారి హల్లెలూయా. ఒక నూతనమైన సంవత్సరానికి మనకు వచ్చాం. మరి మనం నూతన పరచబడ్డామా అనే అంశం మీద ఈరోజు మాట్లాడాలనుకుంటున్నాను. నూతన సంవత్సరం అంటారు. క్యాలెండర్లు మారుస్తాం, బట్టలు మారుస్తాం, ఏమండి అన్నీ మారుస్తాయి. నువ్వు నూతన పరచబడ్డావా? ఐఎమ్ ఆస్కింగ్ యూ క్వశ్చన్. రైట్, నేను ఒక చిన్న కథ చెప్తాను. ఆ కథ నుంచి లోపలికి వెళ్దాం. అన్నపూర్ణ అనే గ్రామంలో బలము అనే యవనస్తుడు ఉన్నాడు. బలవంతుడు ఆయన పేరు. కుటుంబం బాగానే ఉంది, చక్కగా సాగుతుంది. ఈ బలము అనేటువంటి అయితే సూక్ష్మగ్రాహి అని అనుకోడు ఉంటారు అతన్ని. అకస్మాత్తుగా ఒక రోజుని ఒక అమ్మాయిని తీసుకొచ్చేసాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలా ఉంటుందండి అమ్మ, ఎలా ఉంటుంది? ఒక అమ్మాయిని తీసుకొచ్చేసాడు ఇంటికి. అమ్మాయి పేరు స్నేహ. ఇప్పుడు ఇద్దరు వచ్చేసారు, భార్యాభర్తలు ఇద్దరు వచ్చేసారు. ఇంటికి వచ్చిన వెంటనే ఎవరు తగులుతారండి? భార్యాభర్తలు పెళ్లి తీసుకుని వచ్చేసాడు బాసు. బలము అనేటువంటి బాలు అనేటువంటి ఆ యవనస్తుడు ఇంటికి తీసుకుని వచ్చేసాడు. ఫస్ట్ ఎదురేది ఎవరు? అత్తగారు. ఇప్పుడు చూస్తుంది బాలు వంక, స్నేహ వంక. ఆ బలం వంక చూస్తుంది, స్నేహ వంక చూస్తుంది. రే, ఎవరి అమ్మాయి? నీ కోళ్ళమ్మ. ఎవరు? నీ కోళ్ళమ్మ. ఏమైపోతారు అత్తగారు? ఏ విధంగా ఉంటుంది? రే 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 నేను ఎంతగా పెంచాను రా నిన్ను. అబ్బా, మాటలు డైలాగులు ఉంటాయండి. ఆ పొజిషన్లో మనం ఉంటే కనుక మంచి మంచి డైలాగులు. రే నేను ఎంతగా కష్టపడి పెంచాను రా, ఎన్ని బుద్ధులు, నేను ఎంతగా నా చదువు చెప్పించాను నీకు. నేను ఒక మంచి వ్యక్తిగా చేయాలనుకున్నాను, నువ్వు చేసిన పని ఏంట్రా? ఏం మాట్లాడలేదు అని అనలేదు. కంగారు పడకండి. మనం ఉంటే ఏంటని చెప్తాను. ఆ పొజిషన్లో మనం ఉంటే ఏంటని చెప్తున్నాను నేను. సరే, తను లోపలికి వెళ్ళిపోయాడు. బలం అనే వ్యక్తి, బాలు అనే వ్యక్తి లోపలికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఎవరిద్దరు? ఇప్పుడు లోపలికి రావాలి కోళ్ళు. అత్తగారు అడ్డేసింది. అమ్మా, నీ పేరేం పేరు? నా పేరు స్నేహ. మీది ఏ ఊరమ్మా? ఎక్కడి నుంచి వచ్చావు? మీది ఏ ఊరు అసలే? మాది ఇది ఊరు కాదు, మేము పరదేశంలో. ఏం మాట్లాడావు? పరదేశా? అసలు మీ దేశం ఏంటి? ఇక్కడ ఎలా వచ్చారు మీరు? ఎరా అడుగుతుందా? ఆ కొడుకుని చూసి అని ఉంటుందేమో, రే నీకెవరూ దొరకలేదా నీకు ఈ అమ్మాయిని తీసుకురావడానికి? ఆ పొజిషన్లో మనం ఉంటే ఏ విధంగా? ఆ పొజిషన్లో ఉంటే ఎరా నీకు ఎవరు దొరకలేదా నీకు ఈ అమ్మాయిని ఇక్కడ తీసుకురావడానికి? మన సొంత గ్రామం కానీ, మన సొంత ఊర్లో కానీ, మన బంధువుల నుంచి కానీ నీకు ఎక్కడ దొరకలేదా నీకు? ఇదేంట్రా పరదేశి. రైట్, పరదేశే. ఎక్కడితో ఆగలేదు అమ్మాయి. ఏ ఊరు మరి? దోచుకునే ఊరంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ ఊరు అది? ఏంట్రా ఇంకెక్కడో దొరకలేదు ఏంట్రా నీకు? ఆ ఊరు దొరికింది ఏంట్రా? దోచుకునే ఊరా? ఆ ఊరు సంగతి నీకు తెలుసా? అసలు దాంట్లో ఉన్న ఫ్యామిలీ సంగతి నీకు తెలుసా? నీకు దోచుకోవడం ఊరంటే నీకు అసలు ఏం తెలుసు నీకు? అయ్యి బాబోయ్, ఎంత పని చేసావురా! మా కుటుంబాన్ని గౌరవం తీసేసావు. నా ప్రతిష్ట మర్యాదల్ని కాలరాసావు. నువ్వు కాల గర్భంలో కలిపేసావు కదరా నువ్వు అని ఉంటుంది అనుకుంటున్నారు. నువ్వైతే అంటావు, నేనైతే అంటాను. రైటే.
ఇంకా చెప్పాలి, ఇంకా ఇంకా ఏంటి అడుగుతుంది, అత్తగారు అడుగుతుంది. అసలు విషయం చెప్తే పడిపోతుంది, దెమ్మ తిరిగి పడిపోద్ది. ఇప్పుడు విధవరాలని ఎవరిని తీసుకొచ్చేసాడు బాసు? ఇప్పుడు ఎవరిని తీసుకొచ్చాడు? మాట్లాడరేంటండి? విధవరాలని అంటే 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 ఎవరు? భర్త. అసలు ఎవరిని తీసుకొచ్చో, ఏ ఊరి నుంచి తీసుకొచ్చో, ఎక్కడి నుంచి తీసుకొచ్చో, పైపచ్చు అది కన్యక కాదు, ఏమీ కాదు. ఒకసారి పెళ్ళి అయిపోయిన తర్వాత పెళ్ళి కొడుక అంతేకాదు, భర్త చచ్చిపోయిన అమ్మాయిని తీసుకొచ్చావా? ఎలా ఉంటుంది చెప్పండి నా ఫ్యామిలీ? ఇన్ని సూటుపోటు మాట్లాడుతుంటే ఈ వచ్చేటువంటి ఈ అమ్మాయి పరిస్థితి ఎలా ఉంటుంది ఇంకోసారి చెప్పండి. ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఎరా, నీకెవ్వరూ దొరకలేదా ఈ లోకంలో? ఇంకెవ్వరూ నచ్చలేదా నీకు? ఆ చెడిపోయిన దాన్ని, ఒకసారి పెళ్ళైపోయిన దాన్ని, ఊరు కాని ఊరు దాన్ని తీసుకుని వచ్చావా? అత్తగారు ఈ మాటలు ఏమీ మాట్లాడలేదు. దేవుని స్తోత్రం చెప్తాం, గట్టికని చెప్పాలి. హల్లెలూయా. సరే, బాగానే ఉంది, కోళ్ళ సంగతి బాగానే ఉంది, కోళ్ళ సంగతి బాగుంది. ఇప్పుడు అడుగుతుంది, అత్తమ్మ నీ పేరేంటి? ఏం మాట్లాడలేదు కదా ఇప్పటివరకు నా అమ్మాయి. అత్తమ్మ నీ పేరేంటి? నా పేరు విశాలత. గర్భం అన్నమాట. ఏంటి గర్భం, విశాల అంటే అసలు దానికి అర్థం ఏంటో తెలుసా? అసలే చెప్తూ మొదలు పెడుతుంది. ఏంటి నీ వంశం ఎక్కడ? అత్త ఇప్పుడు వరకు కోళ్ళ హిస్టరీ విన్నావు, ఇప్పుడు కోళ్ళ హిస్టరీ విన్నావు. అత్తగారి హిస్టరీ చూడు ఒకసారి. అత్తగారి హిస్టరీ తిన్నదే ఊరు, దొంగలు దోచుకునే ఊరు. ఎవరిది? అత్తగారిదే. మరి నీవేంటి? నీ వంశం ఏంటి? నీ వంశం గొప్పదా? నువ్వు పేరు ప్రతిష్టలు కలిగినటువంటి వంశం అనేది నీవెక్కడ? నీ పరిస్థితి ఏంటి? నన్ను అంటారు వేశ్య. అత్తగారు ఎవరమ్మా? వేశ్య. ఇప్పుడు కోళ్ళు ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు కోళ్ళు ఎలా ఉంటాయి చెప్పండి. ఇప్పుడు రే బాలు, రే బలమా, ఎంత పని చేసావురా నువ్వు? నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంతకీ నీ వంశం, నీ గోత్రం, లేకపోతే నీ అమ్మ ఇటువంటిదా? నన్ను వెళ్ళిపోతాను ఇక్కడి నుంచే. దేవుని స్తోత్రం కలుగును గాక. అదే పొజిషన్లో ఇంకొకరు ఉంటే అలా అంటారు. ఏమంటారంటే, రే మీ అమ్మ ఎవరు? మీ అమ్మ ఎవరు? నీ వంశం ఏమిటి అసలే? నీ గోత్రం ఏంటి అసలే? ఎక్కడి నుంచి వచ్చావు? నీ ఊరు ఏంటి? ఆ దొంగల రాజ్యం అనేది. మీ అమ్మకు వేశ్య. నేను ఉండను, నేను వెళ్ళిపోతాను. నువ్వు అక్కర్లేదు, నాకేం అక్కర్లేదు, నా ఇంటికి నేను వెళ్ళిపోతాను, చెయ్యను. ఇప్పుడు చెప్పండి, కథ ఎంత అందంగా ఉందో. ఈ అత్తగారు, ఈ కోడలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వంశావళిలో పేర్లుగా చేర్చబడ్డారు. గట్టిగా దేవుని స్తోత్రం చేద్దాం. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పాలి. ఈ అత్తగారు, ఈ కోడలు మన యేసు ప్రభు గారి యొక్క వంశావళిలో చేర్చబడ్డారు. కులువు ఇచ్చాను చెప్పండి. ఇప్పుడు ఈరోజు ఇద్దరు స్త్రీలు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఒక కోడలు అంటే రూతు. అమ్మా, అన్నపూర్ణ అని చెప్పాను కదా. అన్నపూర్ణ గ్రామం ఏంటి సార్? అన్నపూర్ణ అంటే రొట్టెల ఇల్లు. అన్నం పూర్ణ, రొట్టెల ఇల్లు బెత్లెహేం. దేవుని స్తోత్రం చెప్పు. బెత్లెహేం. అన్నపూర్ణ అంటే బెత్లెహేం, రొట్టెల ఇల్లు. బలం ఎవరు? బోయాజు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బలం అంటే ఎవరు? బోయాజు. స్నేహ అంటే ఎవరు? రూతు. రూతుకి అర్థం స్నేహశీలి, సహచారి, స్నేహితురాలు. ఇది ఫ్యామిలీ. ప్రియమైన దేవుని జనగమా, ఈ ఆదివార కాల సమయంలో ఒక నూతనముగా మార్చబడడం అంటే ఏమిటో ఈ ఫ్యామిలీ గురించి మీకు సవివరంగా వివరిస్తాను. ఆ కోడల పేరు మోయాబురాలి అయిన
స్త్రీ. రూతు పేరు ఏంటో తెలుసా మీకు? అమ్మా రూతు గ్రంథం, అందరు మీ బైబిల్ తెరవండి ఇప్పుడు. రూతు గ్రంథం, ఆమె పేరు ఏంటో తెలుసా మీకు? ఆమె పేరు రూతు గ్రంథం. ఆమె యొక్క పేరు చాలా దిక్కులా ఉంటుంది, మోయాబీరాయిలైన స్త్రీ. ఈమె పేరు ఏంటంటే ఒక మోయాబీరాలైన స్త్రీ అని ఉంటుంది. కనపడిందండి? చాలా దిక్కులు రాశారు ఆ పేరుని. 2వ అధ్యాయం 2వ వచనం చూడండి. మోయాబురాలైన రూతు ఉందమ్మా, ఏముంది? 2వ అధ్యాయం 2వ వచనం, మోయాబురాలైన రూతు అని ఉంటుంది. 6వ వచనం, 2వ అధ్యాయం 6వ వచనం, మోయాబురాలైన యవనురాలు ఉందా లేదా? 2వ అధ్యాయము 6వ వచనం, మోయాబురాలైన 7వ వచనం, 6వ వచనం చివర, మోయాబురాలైన యవనురాలు. ఆమె పేరు మోయాబీలు. ప్రియమైన దేవుని జనాంగమా, మోయాబీలు అంటే కనుక తండ్రి కూతురికి పుట్టిన సంతానం. అంత మోయాబీలు అంటే కనుక అంత పనికి మారినటువంటి వంశం అది. దేవుని చేత శపించబడిన వంశం అది. ఆ వంశంలో నుంచి వచ్చింది ఎవరు అంటే ఆమె పేరు రూతు. దేవుడు రూతుని ఏ విధంగా మార్చాడో ఒకసారి జ్ఞాపం చేసుకో. అనుకున్నది ఈ రూతు యొక్క ఏంటంటే ఆ యొక్క ఫ్యామిలీ మోయాబీ దేశంలో ఉంటుంది. చూసింది ఫ్యామిలీ, అరే మన యొక్క దేశానికి, మన యొక్క ఊరికి ఒక మంచి ఫ్యామిలీ వచ్చింది, బాగా ధనవంతులు. ఎలీమెలెకు, నయోమి ఇద్దరు వచ్చారంట. వాళ్ళిద్దరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒక కుమారుడి పేరు మహలోను, మరో కుమారుడి పేరు కిలియోను. కిలియోని భార్యే ఈ రూతు గారు. అబ్బా, వాళ్ళు దేవుడు మంచోడంట, వాళ్ళ దేవుడు మంచోడండి అని చెప్పేసి ఆశపడి రూతు కిలియోన్ని మ్యారేజ్ చేసుకుంది. అమ్మా, ఎవరిని మ్యారేజ్ చేసుకుంది? కిలియోన్ని మ్యారేజ్ చేసుకుంది. కొన్ని సంవత్సరాలు గడిచినాయి, పిల్లలు లేరు. పిల్లలు లేకపోగా మాంగారు చనిపోయారు. మాంగారు చనిపోయిన తర్వాత బావగారు చనిపోయారు. బావగారు చనిపోయిన తర్వాత భర్త చనిపోయాడు. చూడండి ఏమైపోయింది ఫ్యామిలీ. మాంగారు చనిపోయాడు, తర్వాత బావగారు చనిపోయాడు, తర్వాత భర్త చనిపోయాడు. అంతా కూడా ఈ ముగ్గురు స్త్రీలు కలిసి అయ్యో ఏంటి బాగా ఉన్నవాళ్ళు అని చెప్పేసి, పరిశుద్ధులని చెప్పేసి, దేవుడు నమ్ముకున్నవారని, వీళ్ళ దేవుడు గొప్పవాడని చెప్పేసి నేను వారితో వియ్యం అందుకున్నాను, లేకపోతే ఆ బిడ్డను పెళ్లి చేసుకున్నాను. కానీ నా పరిస్థితి వెధవరాలు. మా కుటుంబము తండ్రి తల్లికి పుట్టినటువంటి కుటుంబము మాదే. పైపెచ్చిపోగా ఇప్పుడు నేను ఏమైపోయినా తెలుసా? ఒక భర్త కోల్పోయిన దానిగా ఉండిపోయాను. మగ దిక్కు లేని వాడిగా ఉండిపోయాను. నాకు మగ దిక్కే లేదు. నా కుటుంబానికి ఒక మగ దిక్కు లేదు. ప్రియమైన దేవుని జనాంగమా, అటువంటి సందర్భంలో రూతు చేసుకున్న నిర్ణయం, దేవునికి స్తోత్రం చేద్దాం గట్టిగాని. 16వ వచనం, 1వ అధ్యాయం 16వ వచనం చదువు అందరు కలిసి. బైబిల్ తెరవండి, అందరు కలిసి బైబిల్ తెరవాలా. నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలుకొనవద్దు. నీవు వెళ్ళే చోటకే నేను వచ్చేదను, నీవు నివసించే చోటనే నేను నివసించదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి నందు చోటనే నేను మృతి నొందుదను, అక్కడనే పాతి పెట్టబడదును. మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన యెడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక. గట్టి దేవుని స్తోత్రం చెప్పు. రూతు గారి యొక్క చూడండి ఒకసారి, ఆవిడన్న మాటలు చూడండి. ఎవరైనా విడిచెళ్ళిపోతాం, ఫ్యామిలీని విడిచెళ్ళిపోతాం అంటుంది. అత్తమ్మా, నేను విడిచి వెళ్ళను, నేను విడిచిపెట్టను. నేను నా భర్త పోయినా సరే, మనకు ఆస్తుపాస్తులు లేకపోయినా సరే. అమ్మా, ఏం చేశాడో తెలుసా? నయోమి వాళ్ళ భర్త ఇద్దరు కలిసి ఏం చేశారంటే ఆస్తుపాస్తులు మొత్తం అమ్మేసుకుని వచ్చేసారు ఇక్కడికి. వాళ్ళకి ఏమీ లేదు, వాళ్ళకి మొత్తం అంతా ఖర్చు పెట్టేశారు, అయిపోయింది. ఇప్పుడు రిక్తురాలుగా బెత్లెహేం బయలుదేరుతున్నారు. ఆమె వెధవరాలు అయిపోయింది, ఈవిడ వెధవరాలు. ఏ దిక్కు లేదు, ఎక్కడో మూలని ఉండి
ఎవ్వరికి కనపడకుండగా. ఎందుకంటే వాళ్ళని చూస్తుంటే, ఒక విధవరాలను చూస్తే సమాజంలో వెలివేయబడిన స్థితి. అంటే దేవుని స్తోత్రం చెప్దాం. ఈరోజు అదే పరిస్థితిలో నీవు నేను ఉన్నావేమో. విధవరాలను చూడగానే ఫంక్షన్లో అక్షింతలైనవారు నిన్ను, ఎదముండొచ్చిందిరా, ఎదురు వచ్చేసిందిరా పొద్దుటని వెనక్కినాడు. అది సమాజంలో గౌరవం. ఏంటంటే విధవముండా అంటారు. ఎదురు వస్తే ఒప్పుకోరు, ఫంక్షన్కి వస్తే ఒప్పుకోరు, అక్షింతలు వేయడానికి ఒప్పుకోరు, పేరెంటాలు ఉండడానికి ఒప్పుకోరు. వారి మాటనికి పక్కన పెట్టేటువంటి ఈ సమాజంలో ఏమి చేయాలో దిక్కు తోచక అత్తగారు ఇంట్లో ఉంటే ఈమె ఏం చేసిందంటే, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీవు మృతి పొందిన చోటనే నేను మృతి పొందుతాను, మరణము తప్ప నన్ను ఏదైనా ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా. స్తోత్రం చెప్పు గట్టిగానే, చెప్పదు గట్టి స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని జనాంగమా, ఇటువంటి బ్రతుకు కలిగి ఉన్నప్పటికీ బోయాజు అనే వ్యక్తి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్తాను హల్లెలూయా. చక్కగా ఏరుకోవడానికి వెళ్ళిందండి. బోయాజు చూస్తాడు, అమ్మా నీ ఊరెక్కడ, నేనెక్కడ, అంతా విన్నాడండి. అంతా విన్నాడు. ఆ పొలాన్ని విడిచిపెట్టి వెళ్ళొద్దన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ పొలం అనగా దేవుని మందిరమును విడిచిపెట్టి వెళ్ళొద్దు. నువ్వు వచ్చావు రైటే, నువ్వు ఒక విధవరాలిగా ఉన్నావు, నీ బ్రతుకు ఒక విధవరాలిగా ఉంది రైటే, నీ వంశము ఎన్నికలేనిగా ఉంది రైటే, నువ్వు సమాజంలో వెలువైపడ్డావు రైటే, నువ్వు సమాజంలో అవమానంగా ఉన్నావు రైటే. నా దేవుడు అంటున్నాడు, ఈ రోజు నువ్వు దేవుని మందిరములోకి అనగా బోయాజు పొలంలోనికి నువ్వు వచ్చావు కాబట్టి దేవుని స్తోత్రం చెప్తాం. ఏంటంటే ఆశీర్వాదం 2వ అధ్యాయము, అందరూ తీర్చొద్దామండి. 2వ అధ్యాయము 11వ వచనం, 2వ అధ్యాయం 11వ వచనం చదువు అందరూ కలిసి. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నువ్వు ఎరగని జన్మనొద్దకు వచ్చితివి. అలా చూడండి అమ్మా, ఏం చేసిందంట, ఏం విడిచిపెట్టిందంటమ్మా? నీ తల్లిదండ్రులను విడిచిపెట్టేశావు, నీ జన్మభూమిని విడిచిపెట్టేశావు. ఈ అంతటిని కాదనుకుని వచ్చారు ఇక్కడ ఉన్న ప్రియమైన దేవుని జనాంగమా. ఈ లోకంలో ఉన్న దేన్ని కాదనుకుని ఈరోజు నువ్వు ఆలయంలో ప్రవేశించావు. గడియ దేవుని స్తోత్రం చెప్పు. ఒక భర్త నిన్ను తిడుతున్నప్పటికీ, నీ బిడ్డలను తిడుతున్నప్పటికీ, అత్తమాను ప్రార్థన అంటావు, ఏం జరిగింది నీకు అని అంటున్నప్పటికీ, హల్లెలూయా, దేవుడు ఏం చేశాడు నీకు అని నిన్ను ఇరుగు పొరుగు వారు అంటా ఉన్నప్పటికీ, దేవుడు చేసిన ఏంటి, నీ బ్రతుకు విధానాలే కదా, నీకు వంశం లేదు కదా, నీకు గోత్రం లేదు కదా, నీకు ఊరు లేదు కదా, నీకు స్థలం లేదు కదా, నీకు ఇల్లు లేదు కదా, నీకు భర్త లేడు కదా, ఈ విధంగా నానా విమర్శలు పెడుతున్నప్పటికీ ఆమె ఎక్కడికి చేరిందో తెలుసా? ఎక్కడ చేరింది? బోయాజు పొలంలోకి వచ్చేసింది. దేవునికి స్తోత్రం. బోయాజు పొలంలోకి వచ్చిన తర్వాత అంటున్నాడు, దేవుడిచ్చే ఆశీర్వాదం ఏంటో తెలుసా? చదువుదాం, అందరిగా చదువుదామా. యెహోవా, అందరిగా చదుదాం. యెహోవా నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇక్కడ దేవుని స్తోత్రం చేద్దామా. యెహోవా మీరు చేసిన దానికి ఈరోజు దేవుడు ప్రతిఫలం ఇచ్చును గాక. ఇక్కడ దేవుని స్తోత్రం చెప్పు. రూతు వలె ఒక హింస, రూతు వలె ఒక నింద, రూతు వలె ఒక అవమానం, రూతు వలె ఒక వైధవ్యం, రూతు వలె ఒక వంశం లేని దానిగా, రూతు వలె ఒక గోత్రం లేని దానిగా ఈరోజు నువ్వు సమాజంలో ఉంటే కనుక నా దేవుడు అంటున్నాడు, దేవుడు నీకు ఖచ్చితంగా ప్రతిఫలం ఇచ్చును గాక. గట్టిగా దేవుని స్తోత్రం చేద్దాం. చేతులు దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఆయన నీకు ప్రతిఫలం ఇస్తానని ఆయన వాగ్దానం ఇస్తారు. ఎందుకంటే నువ్వు నమ్మి వచ్చావు కదా. నువ్వు అందరినీ కాదనుకుని నీ తల్లిదండ్రులని, నీ భర్తని, నీ బిడ్డల్ని, లేకపోతే నీ పొరుగు వారిని నేను ఎంత అనుకున్నప్పుడు కూడా నువ్వు నిలబడి దేవుని మందిరం విడిచిపెట్టకుండా దేవుని యొక్క ఆలయ పనుల్లో కానీ, ప్రార్థనలో కానీ, పరిచర్యలో కానీ, సహవాసంలో కానీ, సువార్తలో కానీ, నువ్వు ఇవ్వటంలో కానీ నువ్వు ముందున్నావు కదా. ఎన్ని వచ్చినప్పటికీ
చెప్పినప్పటికీ ఆయన అంటున్నాడు, నువ్వు చేసిన దానికి దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు చేసిన దానికి దేవుడు నీకు ఖచ్చితంగా ప్రతిఫలం ఇచ్చును గాక. దేవునికి స్తోత్రం చేద్దాం. రెండవది కింద ఉన్నది, కింద లైన్ చదువుదాం. ఇజ్రాయేలుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చేతివి. ఎందుకు వచ్చావమ్మా? యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండడానికి ఇక్కడికి వచ్చావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడిని రక్షించును గాక. నీకు అపాయమేమీ రాదు. నీ కుడి ప్రక్కన 1000 మంది, నీ ఎడ ప్రక్కన 1000 మంది, కుడి ప్రక్కన 10,000 మంది కూలను ఏ అపాయము నీ వద్దకు రాదు, ఏ తెగులు నీ వద్దకు రానే రాదు. దేవుని స్తోత్రం చెప్దాం. ఎందుకంటే నువ్వు ఆయన రెక్కల క్రిందకు వచ్చేసావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. భయంకరమైన వ్యాధి నుండి దేవుడు నిన్ను తప్పించును గాక. అవును, దాని నుంచి చైనాలో స్టార్ట్ అయింది ఒక భయంకరమైన వైరస్. హాస్పిటల్ కాళ్ళే ఒక భయాందోళన కలుగుతుంది. కొన్ని వాగ్దానం చూస్తుంటే భయం వేస్తుంది. కొన్ని సంఘాల్లో వాగ్దానాలు వచ్చినాయి. పెద్ద సంఘాల్లో ఆ వాగ్దానం చూసినట్టు భయం వేస్తుంది. ప్రియమైన దేవుని చేరంగమ్మా అంటున్నాడు, నిన్ను నేను ఏం చేస్తానంటే సురక్షితంగా కాపాడుతాను. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామండి. మూడో చూడండి, మూడో ఆశీర్వాదం. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునుగాక. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆయన నీకు ఏ బహుమానం అంటమ్మా? ఏ బహుమానం చెప్పాలి? ఏ బహుమానం? బహుమానంలో అసంపూర్ణమైన బహుమానం కాదు, సంపూర్ణమైన బహుమానం. ఎలాగది? అది ఏ విధంగా జరుగుతుంది? తీరా చూస్తే నాకు ఎవరు భర్త లేడు, ఒక బిడ్డలు లేరు, కానీ భర్త పని చనిపోయేకి ముందు బిడ్డలు పుట్టారా? అది కూడా లేదు కదా, ఆధారం లేదు కదా. అసలు నాకు ఎలాగా ఈ బహుమానం ఎలాగయ్యా? అసలు ఎలాగ జరుగుతుంది అని నువ్వు అనుకుంటున్నావు కదా. నువ్వు ఈ రోజుని అసలు ఏంటి, నా పరిస్థితులన్నీ ఈ విధంగా ఉన్నాయి కదా, ఇక నేను ఎలాగ పైకి వెళ్ళగలను? నాకు ఏ విధమైన చాయిస్ అవకాశాలు నాకు లేవు కదా. నా బ్రతుకు చూస్తే ఎలాగా, నా భర్త బ్రతుకు చూస్తే ఎలాగా, నా బిడ్డల పరిస్థితి చూస్తే ఎలాగుంది, నేను ఏమైపోవాలి అని అనుకున్నట్లయితే కనుక అంటున్నాడు దేవాతి దేవుడు, ఒక రూతుకి ఇచ్చినటువంటి వాగ్దానం, రూతుకి ఇచ్చినటువంటి ఆశీర్వాదం, దేవుడు నిన్ను సంపూర్ణమైన బహుమానము ఇచ్చునుగాక. స్తోత్రం. రూతుకి ఇవ్వలేదా అమ్మా? రూతుకి ఇవ్వలేదమ్మా? చెప్పండి. రూతుకి ఇచ్చాడు ఇవ్వలేదా? చెప్పాలి. రూతుకి ఇచ్చాడు ఇవ్వలేదా? దేవుడు బోయాజు రూతుని పెళ్లి చేసుకోవడం. రూతుకి ఎవరు పుట్టారు? రూతుకి ఎవరు పుట్టారు? పేజీ వెనకలది ఆఖరు లైన్, ఆఖరు అధ్యాయం. పెరేస్ ఎస్రోను కనెను, ఎస్రోను రామును కనెను, రాము అమినాదాబు నయోసను కన్ను, నయోసను సల్మాను కన్ను, సల్మాను బోయాజు ఒబెదెదుని కనెను, ఒబెదు యెషయాని కనెను, యెషయా దావీదుని కనెను. దావీదు గారికి నాన్నమ్మ పొజిషన్ వచ్చేసింది. దేవునికి స్తోత్రం. దగ్గర దేవుని స్తోత్రం చెప్పు, గడి దేవుని స్తోత్రం చెప్పు. ఈరోజు ఈ మధ్యాహ్న సమయంలో దేవాతి దేవుడు నీతో నాకు సెలవిచ్చిన మాట, ఒక రూతుకి ఇచ్చినటువంటి వాగ్దానాలు మన పట్ల నెరవేర్చబడును గాక. ఇంతకీ నేను ఎందుకు చెప్పాను? రూతు జీవితము మార్చబడింది, రూతు జీవితము నూతన పరచబడింది. దేవునికి స్తోత్రం. అది నా యొక్క ముఖ్యమైన టాపిక్. అది ఎలాగ మార్చబడింది? నూతన పరచడం అంటే ఏంటి? ఒకప్పుడు విధవరాలుగా ఉండేటువంటి ఈ జీవితము ఈరోజు సంసారిగా చేశాడు. స్తోత్రం. అది సార్ నూతన పరచడం అంటేనే. ఒకప్పుడు నీకు నీ యొక్క వంశం చూస్తే, నీ యొక్క నీకు అమ్మమ్మ లేకపోతే నీ యొక్క జన్మభూమిని చూస్తే కనుక మోయాబీల వంశం, తండ్రి కూతురు పుట్టిన వంశం అయినప్పటికీ అది లేదు. యేసు ప్రభు గారి యొక్క వంశావళిలో నీ పేరు చేర్చబడింది. స్తోత్రం. నూతన పరచబడడం అంటే అది సార్. నూతన పరచబడడం అంటే ఏంటది? తను
విడవకుండగా రూతు చేసిన పని ఒకటే, విడవకుండగా అత్తగారితో పాటు వెళ్ళింది. దేవునికి స్తోత్రం. నీ దేవుడే, చెప్పండి, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము. నువ్వెక్కడ మరణం పొందుతావో అక్కడే నేను మరణం పొందుతాను. మరణము తప్ప మరి ఏది మనం యొక్క దేవుని సన్నిధి నుండి వేరపరచబడదు. దేవునికి స్తోత్రం. అలాగా నువ్వు నిర్ణయం చేసుకున్నట్లయితే అది నూతన పరచబడడం అంటే సార్. నేను ఇంకా అర్థమయ్యేది చెప్పాలంటే అంటుకట్టుట. దేవునికి స్తోత్రం కలుగాక. ఏం చేయాలంటమ్మా? అంటు కట్టబడ్డాం. ఎందుకంటే ఒక చెట్టు బాగా ఫలవంతంగా ఉంది, ఫలాలు ఇస్తున్నాయి, పువ్వులు ఇస్తుంది, సువాసన ఇస్తుంది, నీడనిస్తుంది, చక్కగా పచ్చగా ఉంటుంది. అయితే ఈ చెట్టుకి, ఈ మిగిలిన చెట్టుకి ఏ విధమైన ఫలము కానీ, పువ్వు కానీ, పుష్పం కానీ, లేకపోతే నీడ కానీ ఏది లేనప్పుడు ఈ చెట్టుని తీసుకొచ్చి, ఈ కొమ్మను తీసుకొచ్చి దాన్ని చెక్కి దీన్ని రెండింటిని కలిపి ఏం చేయాలంటండి? అంటు కట్టాలి. దేవుని స్తోత్రం కలుగాక. ఏం చేయాలి? అంటు కట్టబడాలి. ఎప్పుడైతే నువ్వు అంటు కట్టబడతావో, దేవునితో అంటు కట్టబడతావో, గట్టి దేవుని స్తోత్రం చెప్దాం. మనల్ని దేవుడు ఏం చేశాడంటే, నువ్వు ఎప్పుడైతే నువ్వు ఆ దేవునితో, దేవుని సహవాసముతో, దేవుని సన్నిధితో, దేవుని పరిచర్యతో అంటు కట్టబడతావో నువ్వు ఫలించే దానిగా, అనగా రూతులాగా మార్చబడదువుగాక. స్తోత్రం చెప్దాం గట్టిగానే. ఇదంతా ఎవరిదండి? ఇదంతానే కోడల పరిస్థితి. అమ్మా, ఇదంతా ఎవరిది? మరి అత్తగారి పరిస్థితి ఏంటి? అత్తగారు ఎవరో రూతుకి? అది ముందు ఏంటి? బోయాజును చేసుకోకముందు ఎవరో? బోయాజు ఎవరో తెలుసా? మత్తయి సువార్త తీయండి, 1వ అధ్యాయం 5వ వచనం. నయోసోను సల్మాను కనెను. సల్మాను రాహాబునందు సల్మానును రాహాబును ఎవరికన్నారు? బోయాజుని కానీ. అంటే బోయాజు తల్లిపేరు ఎవరండి? అమ్మా, బోయాజు తల్లిపేరు ఎవరు? రాహాబ్ అండి. ఏంటి సార్ రాహాబు? ఈ రాహాబు ఎవరండి? వేశ్య. అమ్మా, ఈ రాహాబు ఎవరు? తను ఎక్కడ నివాసం? తన నివాసం ఎక్కడ? యెరికో కోట. యెరికో అనగా శపితమైనటువంటి గ్రామం. అది యెరికో అనగానే అది దొంగలు దోచుకునే గ్రామం. అది ఒక కొద్ది నిమిషాల్లో దాన్ని దేవుడు కాల్చివేస్తున్నాడు. కొద్ది నిమిషాల్లో దేవుడు దాన్ని నాశనం చేయబోతున్నాడు. కొద్ది నిమిషాల్లో దాన్ని దేవుడు మొత్తం అందరినీ కూడా నాశనం చేయబోతున్నాడు. అయితే ఈ రాహాబు ఎలా రక్షించబడింది? యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము తీద్దామన్న త్వరగా మీ బైబిల్ తెరవండి. యెహోషువ 2వ అధ్యాయంలోనే ఉంటుంది అది. రాహాబునకు వేశ్య ఉండెను. అదంతా మనకు తెలుసు కదా. 9వ వచనంకి వచ్చాయి. ఏమన్నది? 2వ అధ్యాయం 9వ వచనం. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టుననియు, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను అనుకొందును, నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు చదవమా ఒకసారి. మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రమును నీరును ఎలాగూ ఆరిపోచేసెను, యొర్దాను తీరమును అమోరీయుల ఇద్దరు రాజుల సీహోనును ఓగును మీరేమి చేసిరో, అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలన చేసిరో ఆ సంగతి వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం మాత్రమే ఉండదు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చెప్దాం. కొట్టు, గట్టిగానే చప్పట్లు కొట్టు. హల్లెలూయా. ఒక వేశ్య అండి, తన వేశ్య బ్రతుకు ఎలా ఉంటుందంటే, తన సౌందర్యాన్ని, తన ఇచ్చినటువంటి దేవుడిచ్చినటువంటి ఆ శరీర అందాన్ని పాడు చేసినటువంటి పనికిమాలిన వ్యక్తి, కోరికలు విచ్చలవిడికలైన వ్యక్తి, తన యొక్క కోరికల కొరకు తన శరీరాన్ని అమ్ముకున్న భయంకరమైనటువంటి వ్యభిచారి అవ్వచ్చు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ మాటలు నీకు అర్థమవుతున్నాయా? దేవుని బిడ్డలో ఇద్దరు వచ్చారు, వేగుల వారు వచ్చారు. దేవుడి గురించి విన్నదే, అయ్యో ఆ ఇజ్రాయేలు దేవుడు గొప్పవాడు,
ఆ ఇజ్రాయేల్ దేవుడు, ఇజ్రాయేలు వస్తూ ఉంటే ఎర్ర సముద్రం విడిపోయిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ఇజ్రాయేల్ వస్తుంటే వాళ్ళకి ఆహారం కొరకు దేవుడు మన్నాని ఇచ్చాడంట. ఆ ఇజ్రాయేల్ వస్తుంటే వాళ్ళని బయట రప్పించడానికి దేవుడు 10 తెగులు తెప్పించాడంట. ఆ ఇజ్రాయేల్ వస్తుంటే ఆ మొదటి ప్రథమ ఫలం అందరూ ఐగుప్తులు అందరూ చనిపోయారు, కానీ ఇజ్రాయేల్లో ఒక్కడు చనిపోలేదంట. అయ్యో వీళ్ళు వచ్చి దారిలో వస్తుంటే ఓగు సీహోను రాజులు వీళ్ళ దేవుడు హతమార్చాడంట. వీరి దేవుడే దేవుడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పమ్మా, స్వరం ఎత్తమ్మా, స్వరం లేదు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. వీరి దేవుడే దేవుడు. పైన ఆకాశం ఉంది కానీ కింద భూమి ఉంది కానీ ఎవరు కూడా దేవుడు లేడు. ఈయన మాత్రమే దేవుడు. ఈయన యందు నేను విశ్వాసం ఉంచుతున్నాను. గట్టిగా దేవుని స్తోత్రం చేద్దామండి. విశ్వాస లిస్టులో రాహాబు విశ్వాసమును బట్టి దేవునికి స్తోత్రం. హెబ్రీ పత్రిక రాస్తాడండి, రాహాబు విశ్వాసమును బట్టి. హల్లెలూయా. ఎక్కడ వేశ్యా, ఎక్కడ లిస్టులోకి వచ్చేసింది పేరు? నీ బ్రతికేంటి, నీ ఉన్న పేరు, నీకున్నటువంటి ఆ యొక్క హిస్టరీ ఏంటి, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? దేవుడికి అక్కర్లేదు. నువ్వు దేవుడిని నమ్మితే కనుక. గట్టి దేవుని స్తోత్రం చెప్పు. ఒకప్పుడు నీ బ్రతుకు నా బ్రతుకు అటువంటిదేనేమో. మన హిస్టరీ దేవుడికి అక్కర్లేదు, నీ బ్యాక్గ్రౌండ్ దేవునికి అక్కర్లేదు. నువ్వు దేవుని నమ్ముకుంటే చాలు, నువ్వు దేవుడి మీద విశ్వాసం ఉంచితే చాలు. ఈయనే దేవుడు నువ్వు కనుక నమ్మితే చాలు. నమ్మింది దేవుడు నమ్మింది కాబట్టి వాళ్ళిద్దరు వేగుల వారిని ఒక ఎర్ర తాడు ఒక పగ్గం కట్టి ఇద్దరిని దించేసింది. బ్రతిమాలాడింది, అయ్యో నన్ను నా యొక్క కుటుంబాన్ని రక్షించండి, నన్ను నా కుటుంబాన్ని రక్షించండి అని దేవుణ్ణి బట్టి రక్షించింది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇక్కడ మనుషుల్ని పోవటం లేదు, లేకపోతే ఇంకొకరు పోవటం లేదు, దేవుడే. హల్లెలూయా. మీ దేవుడు దేవుడే. అక్కడ రూతు కూడా ఉంది, నీ దేవుడే నా దేవుడు. ఇక్కడ రాహాబు కూడా అంటుంది, మీ దేవుడే నిజమైన దేవుడు. మీ దేవుడు తప్ప ఇంకొక దేవుడు లేడు. ఆ యొక్క యుద్ధం వచ్చినప్పుడు దేవుడు రక్షించాడు. యెహోషువ కుటుంబాన్ని అంతటిని రక్షించాడు. ఈ రాహాబు ఎవరిని పెళ్లి చేసుకుందంటే సల్మాన్ని పెళ్లి చేసుకుంది. దేవునికి స్తోత్రం. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చేసింది చూడండి వంశం. అక్కడ యెరికోలో ఉన్నటువంటి ఆ శాపగ్రాహికమైనటువంటి లేకపోతే దొంగలు దోచుకున్నటువంటి ఆ గ్రామంలో నుంచి, ఆ యొక్క పట్టణంలో నుంచి ఆ కుటుంబము ఇజ్రాయేలు వంశంలోకి వచ్చేసిందే. గట్టి దేవుని స్తోత్రం చెప్తాం గట్టిగానే. దేవుడు ఎంత చూడు. ఇప్పుడు రాహాబు ఎవరితో అంటకట్టబడింది? ఇక్కడ చెప్పాలి, ఎవరితో అంటకట్టబడింది? దేవునితో అంటకట్టబడింది. తన యొక్క వంశాన్ని, తన గోత్రాన్ని, తన పేరు కూడా యేసు ప్రభు గారు యొక్క ఎక్కడ వచ్చేసింది? వంశావళి లిస్టులోకి వచ్చేసింది. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. ఇప్పుడు అత్తగారు కోళ్ళు ఇందాక దెబ్బలాడుకున్నారా? చెప్పాలి, దేవుడు ఒక రూతుని మార్చిన దేవుడు ఈరోజు నీ జీవితాన్ని మార్చలేడా? దేవుడు ఒక రాహాబుని మార్చిన దేవుడు, రాహాబు జీవితాన్ని మార్చిన దేవుడు, రాహాబు లైఫ్ స్టైల్ని మార్చిన దేవుడు ఈరోజు నీ జీవితాన్ని మార్చలేడా? అయితే నువ్వు చేయవలసింది ఒకటే, నీ మనసును మార్చబడితే. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు మనసు మార్చుకో. ఇంతవరకు పాతయన్ని విడిచిపెట్టు. నీ పాత రోత జీవితాన్ని విడిచిపెట్టు. నేను ఒక అధ్యాయాన్ని మీకు చూపించి నేను ముగిస్తాను. ఒక అధ్యాయం ఏపీసీ రాసిన పత్రిక, అందరు తిరుద్దామండి. ఏపీసీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించు. అందరు చెప్తాను ఒకసారి. కావున, అందరు చెప్తాండి, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును
ధరించుకోండి. గట్టి దేని స్తోత్రం చెప్దాం. చిత్తవృత్తి యందు ఏమన్నాడండి? చిత్తవృత్తి యందు ఏం పరచబడాలి? నూతన చిత్తవృత్తి అంటే మనస్సు. మీ మనస్సులు మార్చబడినట్లయితే, మన ప్రాచీన స్వభావాన్ని మనం కొనగలిగినట్లయితే, ప్రియమైన దేవుని జనాంగమా, ఒక రూతు వలె లేకపోతే ఒక రాహాబు వలె మార్చబడాలంటే వాళ్ళ ప్రాచీన స్వభావాన్ని వదులుకున్నారు. గట్టిగా దేవుని స్తోత్రం కలుగును గాక. రాహాబు తన యొక్క వేశ్య జీవితాన్ని వదులుకుంది. రూతు తన స్వజనాన్ని, తన జన్మభూమిని, తన తల్లిదండ్రులని, ఆ శాపగ్రస్తమైనటువంటి ఆ యొక్క వంశాన్ని వదులుకొని వచ్చింది. ఈరోజు నీవు నేను కూడా ఆ వదులుకొని, ఏంటి సార్ ఏం వదులుకోవాలి? వివరించి అక్కడ కిందే ఉంది చూడండి ఒకసారి. ఏం వదిలించారంటే 7 విషయాలు చెప్పాడు కింద. 7 విషయాలు చూడండి ఒకసారి. 7 విషయాలు కింద నుంచి ఒకసారి చూద్దాము. కింద నుంచి 25 వచ్చి నుంచి 26 నుంచి చదవొకసారి. కోపపడుడి కానీ 7 విషయాలు చెప్తాను. 7 విషయాలు ఇవి తీసుకోగలిగితే దేవునికి స్తోత్రం కలుగును గాక. నెంబర్ వన్ ఏంటండి? కోపం. ఏం తీసుకోవాలి? ఏం తీసుకోవాలి? ఒక నూతన పరచబడాలంటే, ఒక నూతనమైన వ్యక్తిగా నువ్వు మార్చబడాలంటే నీలో ఇంకా కోపంగాను ఉందేమో. కోపపడండి కానీ ఏం చేయకూడదు? పాపం వాడిచ్చింది మాట్లాడండి. కోపపడుడు కానీ పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి. రెండవది ఏం చేద్ది? అపవాదికి, సాతానికి చోటు ఇవ్వకండి. పాత వ్యక్తులు మళ్ళా కలుపుతూ ఉంటాడు. నువ్వు వద్దనుకున్న మళ్ళా కలుపుతూ ఉంటాడు. సాతానుగాడు, అపవాది నిన్ను ఏం చేస్తాడు? పడవేస్తూ ఉంటాడు. దాన్ని దూరపరుచుకుందువు గాక. మూడోది, దొంగులు వాడికి మీద దొంగిలిక అక్కర కులవానికి పంచిపెట్టేటయు వీలు కొలుగు నిత్తం తన చేతులతో మంచి పని చేయ. దొంగిలించవద్దు. ఏం చేయకూడదు? అయ్యా ఇంకా నీ జీవితంలో ఏంటి సార్ మమ్మల్ని అలాగంటున్నారు? ఏమో నాకు తెలియదు. అది నీ కాని వస్తువు ఎందుకు నీ ఇంట్లో ఉంటుంది? నిన్నే అది నీది కాదు, అది నీ వస్తువు కాదు, అది నీ ఇంట్లో ఎందుకున్నది తెలియట్లేదు నీకు. ఏమో పొరపాటును తెచ్చేసి ఉంటావు, పొరపాటును వచ్చేసి ఉంటుందేమో. ఆ యొక్క స్వభావం మానేసుకో. దేవునికి స్తోత్రం కలుగును గాక. పొలం నుంచి వత్త ఏ వంకాయ తేవకో, ఏ దొండకాయలు బెండకాయలు వద్దు మనకే. ఆఫీసులో యథార్థంగా ఉండు. ఎందుకంటే దొంగతున్నావు? చివరికి దశం భాగాన్ని కూడా దొంగిలించుకో. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పు గట్టిగా, దేవునికి స్తోత్రం చెప్పు. అది దొంగలు. 3 అయిపోయింది. 4వది ఇంకెందుకంటే టైం అయిపోయింది. 4 చదువు ఒకసారి. వినివారికి మేలు కలిగినట్లు అవసరము బట్టి క్షమావృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు కానీ దుర్భాష ఏదైనాను మీ నోట రానికండి. హల్లెలూయా. నువ్వు మాట్లాడేటప్పుడు ఉప్పు వేసినట్టుగా ఉండాలి. ఇతరులకి నొప్పి కలిగించేది అనుకో, నీ మాటను బట్టి కొంతమంది దూరం అయిపోతున్నారు చర్చికే. నీకే వార్నింగ్. పలకరించడం చేత కదా నీకు? మంచిగా పలకరించు. దేవుని నమ్మిన వ్యక్తిగా పలకరించు. ఒకళ్ళొక్కళ్ళు మనం సహకరించుకుందాం, శుభములు చెప్పుకుందాం. శుభవచనమే పలుకుదుము గాక. ఆమని చెప్పు. శుభవచనమే పలకాలమ్మా. నువ్వు నీ పొరుగువాడితోటి ఎందుకమ్మా కాని మాటలు మాట్లాడతావు? నీ పొరుగువాడితో కానీ, నీ ఇంట్లో కానీ అది ఒక శుభవచనం పలకడం నేర్చుకోండి. బాబు ఎలాగైపోతుంట, అలాగైపోతుంట. నువ్వు ఎందుకండి కాని మాటలో నువ్వు నాశనం అయిపోతావు? నీ బతికింతే. ఎందుకు ఆ మాటలు కట్టిపెట్టు. దేని స్తోత్రం చెప్పు. విసర్జించడం అంటే ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మనలో ఉన్నాయి. అన్నీ మనలో ఉన్నాయి. విసర్జించుకుందాము గాక. 4 అయిపోయినాయి. 5వది, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నావేమో. అయ్యా నువ్వు పరిశుద్ధాత్మను పొంది ఆ పరిశుద్ధాత్మను మళ్ళా విడిచిపెట్టేస్తున్నావు. నువ్వు ఒకసారి పరిశుద్ధాత్మను పొందుకుంటున్నావు, ఆత్మాభిషేకాన్ని పొందుతున్నావు, దేవుని వరాలను పొందుతున్నావు, దేవుని బ్లెస్సింగ్స్ పొందుతున్నావు. ఏమైపోతున్నావు అంటే నీ అవసరం వచ్చినప్పుడు, ఏదైనా వచ్చినప్పుడు, పండగలు వచ్చినప్పుడు, పబ్బాలు వచ్చినప్పుడు, లేకపోతే ఇంకోటి వచ్చినప్పుడు దేవుణ్ణి దుఃఖపరుస్తున్నావు. అదేంటో నీకు తెలుసు, నేను చెప్పను. దేవుని దుఃఖపరిచే విధంగా ఉండొద్దు. 6వది 7 చెప్తున్నాను కదా. 6వది సమస్తమైన 6లో 6 విషయాలు ఉంటాయి. సమస్తమైన ద్వేషమును, కోపము, క్రోధము, అల్లరి, దోషణ, సకలమైన దుష్టత్వం విసర్జించడం అన్నీ 6. 7వది
లాస్ట్, ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణావృతులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు. గట్టిగా చేతులు దేని స్తోత్రం చేద్దాం. మీ ఇంట్లో వాళ్ళని క్షమించే ముందా నీ భర్తని, నీ భార్య, నీ బిడ్డల్ని, నీ పొరుగు వారిని, నీ ఇంటి పక్క వాళ్ళని, నీ ఆఫీసులో, నీ పొలంలో, సంఘములో నువ్వు క్షమించగలిగినట్లయితే దేవాతి దేవుడు నిన్ను క్షమించి నీ మీద దయా కిరీటం ఉంచునుగాక. కానీ దేని స్తోత్రం చెప్తాం. అలాగా ఒక తప్పిపోయినటువంటి చిన్న కుమారుడు విడిచిపెట్టుకుని వచ్చేసాడు. దేవునికి స్తోత్రం. ఒకసారి అతను బ్రతుకు ఏంటంటే ఒక పందులు పట్టుకెళ్ళిపోయాడు బ్రతుకు. సమస్తాన్ని దుర్వ్యాపారము చేత పాడు చేసుకున్నటువంటి వ్యక్తి తన శరీరాన్ని పాడు చేసుకున్నాడు, తన యొక్క డబ్బుని పాడు చేసుకున్నాడు, తనకి ఇచ్చిన విలువైనటువంటి సంవత్సరం లేదా ఆయుష్ను పాడు చేశాడు. అన్నీ పాడు చేసుకున్న తర్వాత మళ్ళీ తండ్రి వద్దకు వచ్చాడు. స్తోత్రం. అన్నీ విసర్జించుకున్నాడండి. అవన్నీ విసర్జించుకుని మరలా ఏం చేశాడంటే దేవుని దగ్గరికి వచ్చాడు. దేవుడు ఆ తండ్రి వెంటనే కౌలించుకుని, అయ్యా నా బిడ్డ తిరిగి వచ్చాడు కాబట్టి ఈ బిడ్డకి ఆ వస్త్రాన్ని తీసివేసి ప్రశస్త వస్త్రం వేయండి, ఒక ఉంగరాన్ని తొడగండి, ఒక బలి పశువును వధించండి, మనం అంతా కలిసి సంతోషిద్దాం. గడ్డదేని స్తోత్రం చెప్పు. హల్లెలూయా. అటువంటి నూతనత్వము దేవుడు మనకు, మన కుటుంబాలకి, మనందరికి బిడ్డలకి అనుగ్రహించును గాక.